శ్రోతలకు నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు 'రుచి'. దీన్ని రచించిన వారు అవినేని భాస్కర్ గారు. దీని మూలం జయమోహన్. ఆ స్టోర్లో అతను, ఆమె ఒకే సమయంలో ఉద్యోగానికి చేరారు. అతను మరో కంపెనీలో అది వరకు 6 ఏళ్లు కంప్యూటర్ అకౌంటెంట్గా పనిచేసి ఆ అనుభవంతో ఇక్కడికి వచ్చాడు. ఆమె కొత్తగా ఉద్యోగానికి చేరింది. ఒకే రోజులో అతను ఆ పెద్ద గిడ్డంగి వ్యవస్థ ఏర్పాటు, పనితీరు, అందులో గల సదుపాయాలు, చిక్కులు ఏంటన్నది అర్థం చేసుకున్నాడు. అక్కడ లారీల్లో సరుకు దించుకోవడానికి, ఎక్కించడానికి సుమారు 70 మంది పనిచేస్తారు. బయట 4 వైపుల నుండి రోడ్లు నేరుగా గిడ్డంగి లోపలికి వచ్చి తిరిగి బయటికి వెళతాయి. అన్ని దిక్కుల నుండి లారీలు వచ్చి రాత్రంతా మూటలు దింపో, ఎక్కించుకొనో వెళ్తుంటాయి. ఆ లారీల సరుకుల్లో ఎక్కువగా ఉండేది పంచదారే. అప్పుడప్పుడు పెద్ద మొత్తంలో కొన్ని రకాల కెమికల్స్ కూడా ఉంటాయి. ఆ కెమికల్స్ అన్నీ అక్కడి నుండి ఆ సంస్థకే చెందిన 8 షుగర్ ఫ్యాక్టరీలకు వెళ్తుంటాయి. షుగర్ ఫ్యాక్టరీల నుండి చక్కెర ఇక్కడికి వచ్చి ఇక్కడి నుండి వేరే ఊళ్ళకి వెళ్తుంటుంది. ఆ గిడ్డంగి బయటి గాలిని లోపలికి పీలుస్తూ బయటికి విడుస్తూ ఉండే ఒక పెద్ద ఊపిరితిత్తి లాంటిది. లారీల సరుకుల లెక్కలు 10-12 చోట్ల రాయబడుతుంటాయి. వాటన్నిటినీ ఒక చోటికి చేర్చి లెక్కించి రాయడం అన్నది ఎంతో ప్రయాసతో కూడుకున్న పని. పైపెచ్చు ఏ సమయంలో అయినా మేనేజింగ్ డైరెక్టర్ ఫోన్ చేసి ఏం జరుగుతోంది, ఎంత స్టాక్ ఉంది, ఎంత స్టాక్ రావచ్చు, ఇలాంటి వివరాలు అడుగుతుంటారు. ఆయనకు కావాల్సింది 5 నిమిషాల్లో క్లుప్తంగా చెప్పగలిగేంత సంక్షిప్త సమాచారం మాత్రమే. అయితే ఆ 5 నిమిషాల్లో చెప్పే ఆ సంక్షిప్త సమాచారం సేకరించడానికి బ్రహ్మాండమైన లెక్కల సామర్థ్యం కావాలి. అంతకుముందు ఆ గిడ్డంగిలోనే 20 ఏళ్లుగా పనిచేసిన ఒక ముసలి బ్రాహ్మణుడు ఈ లెక్కలు చూస్తుండేవాడు. రాను రాను ఆయనకు ఈ పనిలో సామర్థ్యం తగ్గిపోయింది. అందుకని ఆయన్ని ఆ సంస్థకు చెందిన మతపరమైన ట్రస్టుకు బదిలీ చేసి ఇతన్ని ఆ ఉద్యోగంలోకి తీసుకున్నారు. ఒక వారం రోజులలోనే అక్కడున్న సవాళ్లు అతనికి తెలిసిపోయాయి. అక్కడ పనిచేస్తున్న చాలామందికి కంప్యూటర్ వాడటం రాదు. వాళ్ళు పెద్ద పెద్ద పద్దుల పుస్తకాలు రాసే రోజుల్లో ఉద్యోగాల్లో చేరి ఆ పైన ఎదగకుండా స్థిరపడిపోయిన వాళ్ళు. అదంతే, ఆ వాతావరణం ప్రతి ఒక్కరిని ఓ పెద్ద సంస్థలో తాము ఒక చిన్న భాగం అనుకునేలా చేస్తుంది. అది ఒకలాంటి అర్ధరాహిత్యాన్ని ఇచ్చినా భద్రతని కూడా ఇస్తుంది. ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, దేన్నీ సాధించాల్సిన పని లేదు, అంతా సజావుగా జరిగిపోతుందన్న భద్రత. అక్కడున్న వాళ్ళు లెక్కల్ని ఒక్కొక్కరు ఒక్కో లెడ్జర్ పుస్తకంలో రాసుకుంటున్నారు. వాటన్నిటినీ కంప్యూటర్లో ఎక్కించేటప్పుడు ఒకే లెక్క 2-3 సార్లు సమోదు కావటం, ముఖ్యమైన సమాచారం సమోదు కాకుండా పోవటం, ఇలా ఎన్నో ఇబ్బందులు. అతనక్కడ లెక్కలు రాసే ప్రతి చోట ఒక కంప్యూటర్ని పెట్టించి కేవలం దాన్ని వాడకం కోసమే ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని నియమించాడు. ఈ పనికి ఆడవాళ్లు మాత్రమే కావాలన్న విషయంలో అతను పట్టు విడవలేదు. అక్కడి మేనేజర్ అతనితో అబ్బాయిలు కూడా ఈ కాలంలో బానే చదువుతున్నారు అని అన్నాడు. నిజమే, అయితే వాళ్ళు సరిగ్గా కూర్చొని పని చెయ్యరు. సందు దొరికితే చాలు సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు, లేదా కంప్యూటర్లో గేమ్స్ పెట్టుకొని ఆడుతుంటారు. ఇలాంటి పనులు ఆడపిల్లలు మాత్రమే శ్రద్ధగా చేయగలరు అని అతను సమాధానం చెప్పాడు. అది కాదు అని మేనేజర్ ఏదో చెప్పబోయాడు. మీకు కావలసిన వాళ్ళెవరైనా ఉంటే వాళ్లను మరెక్కడైనా పోస్టింగ్ చేసుకోవచ్చు అన్నాడతను సూటిగా. మేనేజర్ కళ్ళల్లో దెబ్బతిన్న భావం కనిపించింది. అందుకు చెప్పట్లేదు అని నసిగాడు. థ్యాంక్స్ అన్నాడతను. ఆ పైన మేనేజర్ అతనితో ఏమీ మాట్లాడలేదు. అతనేంటి, అతని శక్తి సామర్థ్యాలేంటి అన్నది ఆయన అర్థం చేసుకున్నట్టున్నాడు. అన్ని కంప్యూటర్ ఎంట్రీ పాయింట్లకి మనుషులను నియమించాక ఒక మనిషి ఎక్కువగా ఉన్నారని తెలిసింది. అది ఎవరా అని చూసినప్పుడు అతనితో పాటు ఉద్యోగంలో చేరడానికి వచ్చిన ఆ అమ్మాయేనని గుర్తుకు వచ్చింది. ఆమెను రప్పించాడు.
ఆమె వణుకుతూ కంగారుగా వచ్చి అతని గది గాజు తలుపు బయట నిల్చుంది. నెమ్మదిగా ఆమె కేసి చూశాడు. ఆమె వణుకు స్పష్టంగా కనపడుతుంది. గాలిలో ఆకులు అల్లాడుతున్నట్టు వణుకుతోంది అనుకున్నాడు. బజర్ నొక్కి ఆమెను లోపలికి రమ్మన్నాడు. ఆమె లోపలికి వచ్చి గదిలో గోడ పక్కన చేతులు కట్టుకొని నిల్చుంది. బాగా బక్క చిక్కిన అమ్మాయి. 2 పక్కల మెడ ఎముకలు పైకి తేలి కనిపిస్తున్నాయి. మెదడులో మెడలో సన్నటి పూసల దండ వేసుకుని ఉంది. నుదుట స్టిక్కర్ బొట్టు. మెడ బుగ్గలు పాలిపోయి జబ్బు చేసిన మనిషిలా ఉంది. అతను, మీకు ఒంట్లో ఏమైనా బాలేదా అని అడిగాడు. ఆమె ఏదో వినిపించినట్టుగా చెప్పింది. ఏంటి అన్నాడు. అదేం లేదు సార్ అంది కొంచెం పెద్దగా. మీరెప్పుడు జాయిన్ అయ్యారు? 2 నెలలైంది సార్. ఏం చేస్తున్నారు ఇప్పుడు? స్టోర్లో అంది. ఇది మొత్తం స్టోరే. ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు? ఆమె మాట్లాడకుండా నిల్చుంది. చెప్పండి మళ్ళీ అడిగాడు అతను. ఇప్పటి వరకు పనంటూ ఏమీ ఇవ్వలేదు సార్. కృష్ణన్న తనతో పాటు నిల్చోమన్నాడు. అయితే ఆయన నన్ను టేబుల్ దగ్గర అలాగే వదిలేసి వెళ్ళిపోతాడు. నేను ఆ టేబుల్ పక్కనే కూర్చొని ఉంటాను అంది ఆమె నీళ్లు నములుతూ. టేబుల్ చూసుకుంటూ. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఏం చదువుకున్నారు? ఆమె చెప్పింది అతనికి వినిపించలేదు. ఏంటి గట్టిగా అడిగాడు. బీకామ్ అన్నప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇప్పుడెందుకు ఏడుస్తున్నారు? లేదు సార్. మరి కళ్ళల్లో నీళ్ళేంటి? లేదు సార్. ఏం చదువుకున్నారని అడిగాను కదా. బీకామ్ సార్. కంప్యూటర్స్తో పనిచేయడం వచ్చా? వచ్చు సార్. అతను మాట్లాడుతూనే కంప్యూటర్లో ఆమె వివరాలు చూశాడు. అందులో ఆమె కంప్యూటర్తో పనిచేయడంలోనూ కొన్ని అకౌంటింగ్ సాఫ్ట్వేర్ హ్యాండిల్ చేయడంలోనూ సర్టిఫికేషన్ ఉందన్న రుజువులు ఉన్నాయి. ఇప్పుడు 9 కంప్యూటర్లో డేటా ఎంట్రీ చేస్తున్నాం. వాటన్నిటినీ ఎప్పటికప్పుడు కన్సాలిడేట్ చేస్తూ ఉండాలి. అది చేయగలరా? నేర్చుకుంటాను సార్ అందామా. అదేం పెద్ద కష్టమైన పని కాదులే. అంతా ఆటోమేటిక్గా ఎప్పటికప్పుడు అదే అప్డేట్ అవుతూ ఉంటుంది. దానిని మానిటర్ చేసుకుంటూ కావలసిన వివరాలు తీసుకొని రిపోర్టుగా మారుస్తూ ఉండాలి. ఎప్పుడు నేను గెట్ డేటా నొక్కినా రిపోర్ట్ రెడీగా ఉండాలి. అంతే. అవేంటి ఎలా చేయాలన్నది నేను నేర్పిస్తాను అన్నాడు. సరే సార్. ఆమె ఇప్పుడు కుదుట పడినట్టు కనిపించింది. ఆమెను తిట్టడానికో లేదా ఉద్యోగం నుంచి తీసేసి ఇంటికి పంపించడానికో పిలిచి ఉన్నాడు అని ఆమె అనుకొని ఉండొచ్చు. ఆమె వెలిసిపోయినట్టున్న పాత చీర కట్టుకొని చేతులు వదులుగా ఉన్న జాకెట్ వేసుకొని ఉంది. అరిగిపోయిన రబ్బర్ చెప్పులు వేసుకుంది. మీకెంత జీతం ఇస్తామని చెప్పారు అని అడిగాడు. 18,000 సార్. సరిగ్గా ఇస్తున్నారా? ఇస్తున్నారు సార్. ఒక క్షణం ఆలోచించి, ఈ ఆఫీస్ సూట్ అయ్యేలా నువ్వు ఇంకొంచెం మంచిగా డ్రెస్ చేసుకొని రావాలి. ఎందుకంటే కస్టమర్లు వస్తూ పోతూ ఉండే చోటు కదా. నువ్వు ముందున్న ఆ క్యాబిన్లోనే కూర్చోవాల్సి ఉంటుంది అన్నాడు. ఆమె అవేమీ మాట్లాడలేదు. ఇక వెళ్ళొచ్చు అన్నట్టు అతను తల ఊపాడు. ఆమె చేతులు జోడించి బయటకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత 2 రోజులు ఆమెను తన గదికి పిలిపించి ఆమె చేయాల్సిన పనులేంటి, అవి ఎలా చేయాలి అనేది నేర్పించాడు. ఆమె మరింత దూరంగా నిల్చుని ఉన్నప్పుడు దగ్గరగా వచ్చి చూడొచ్చుగా అన్నాడు. సరే సార్ అంటూ నిల్చున్న చోటే ఒక కదలికని చూపించి కానీ దగ్గరకు రాలేదు. అయితే అతను చెప్పేది ఆమె వెంటనే అర్థం చేసుకుంటుందని స్పష్టమైంది. 2వ రోజు ఆమెను చూసినప్పుడు ఇంతకుముందు ఆమెను చూసినప్పుడు కట్టుకున్న అదే పాత చీర కట్టుకొని ఉన్నట్లుగా అనిపించింది. ఆ విషయం అడుగుదామా వద్దా అని ఒక క్షణం ఆలోచించి అడిగితే ఆమె మనసులో బాధపడవచ్చునని విరమించుకున్నాడు. ఈసారి జీతం వచ్చాక కొత్త బట్టలు కొనుక్కుంటుందేమో. ఈ ఉద్యోగానికి రాకముందు ఆమెకి అప్పులవి ఉన్నాయేమో. పెళ్లి కానమ్మాయి, ఇంటి పెద్ద కూతురు కూడా అయ్యుండొచ్చు. ఆమె వెళ్ళాక తన పని తను చూసుకుంటూ ఉన్నప్పుడు తనకు అప్పుడప్పుడు ఆమె గురించి ఆలోచనలు వస్తున్నాయని అతను గ్రహించాడు. ఎందుకు ఇలా జరుగుతోందని ఆలోచిస్తుండగానే పెదవులపై ఒక చిన్న చిరునవ్వు విరిసింది. అతను ఇలాంటి స్థితిలో ఉన్న అమ్మాయిని ఇదివరకు చూడలేదు.
చూసుండొచ్చేమో కానీ పట్టించుకోనుండడు. అతను చదివిన కాలేజీలో, ఉద్యోగం చేసిన సంస్థలో అందరూ ఎగువ మధ్యతరగతి అమ్మాయిలు. మధ్యతరగతి ఆడవాళ్లు కూడా కట్టు బొట్టు నడవడికల్లో కలిగిన వర్గానికి చెందిన వారిలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక ఆమె గురించి ఆలోచించకూడదనుకున్నాడు. అయితే అలా అనుకున్నా కూడా మనసు ఏదో రకంగా ఆమె చుట్టూనే తిరుగుతోంది. జీతం రాగానే ఆమె కొత్త బట్టలు కొనుక్కుంటుందా లేదా చూడాలి. అవే పాత బట్టలు వేసుకొని వస్తే మాత్రం దాని గురించి నేరుగా చెప్పకుండా ఒక ఈమెయిల్ ద్వారా చెప్పాలి అనుకున్నాడు. ఆమెను దాటుకొని వెళ్ళిన ప్రతిసారి గాజు పార్టీషన్లోంచి ఆమెను చూస్తూ వెళ్ళేవాడు. తన గది నుంచి బయటికి రాగానే అక్కడి లారీలు, క్రేన్లు చేసే మోతలు, మనుషుల అరుపులు, కేకలు, రోడ్డు మించి వచ్చే శబ్దాలు అన్నీ కలగలిసిన పెద్ద శబ్ద కాలుష్యం అతన్ని చుట్టుముట్టేస్తుంది. అది అక్కడి గాలిలో నిరంతరం తేలుతూ ఉన్నట్టే అనిపించేది. ఆ మూతల మధ్యనే ఆమె ఉండే ఆ గాజు క్యాబిన్ వైపు చూడాల్సి వచ్చేది. అప్పుడు ఆమె దూరంగా వేలాడుతున్న క్యాలెండర్లోని పెయింటింగ్లా కనిపించేది. ఎలాంటి కదలికలు, భావోద్వేగాలు లేని వస్తువులాగా ఉండేది. అందమైన అమ్మాయి అయితే కాదు. బహుశా ఆ బక్క చిక్కిన ఒళ్ళు, పాలిపోయిన తెల్లచారల చర్మం కాకుండా కొంచెం కండపట్టి ఉంటే అందంగా ఉండొచ్చేమో. చెవులకు కూడా పూసల పోగులే వేసుకొని ఉంది. అవే రబ్బర్ చెప్పులు. ఈరోజు తారీఖేంటి అని ఆలోచించాడు. 29. ఇంకో వారం రోజుల తర్వాత చూద్దాం. 4వ తారీఖు ఆదివారం. 5వ తారీఖున ఆమె కొత్త బట్టలు వేసుకొని తీరాలి అనుకున్నాడు. ఆమె ఉన్న గాజు పార్టీషన్ గదిలో మరో 2 ఆడవాళ్లు ఉన్నారు. ఆ 2 అమ్మాయిలు ఓ అధునాతనమైన వాతావరణంలో పనిచేయడానికి కావలసిన వేషధారణలో ఉన్నారు. గట్టిగా మాట్లాడటం, తలను వెనక్కి వాల్చి గట్టిగా నవ్వడం, ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు చేతులు నాజూకుగా ఊపడం, ఇలాంటి వైఖరులను అలవర్చుకున్నవాళ్ళు. అతన్ని చూడగానే కంగారు, బెరుకు లేకుండా అభివాదం చేయడానికి, చెదరని చిరునవ్వుతో అతని ప్రశ్నలకు జవాబివ్వడానికి సరిపోయే ఆత్మవిశ్వాసం ఉన్న నేర్పరులు. అయితే ఈమె మాత్రం దారిలో ఎదురైనా మరెక్కడైనా కనిపించినా కంగారుగా చేతులు జోడించి, పెదవులు మాత్రం కదిపి, మాటలు బయటకు రాకుండానే నమస్కారం చెప్పి గోడకు అతుక్కుపోయి నిల్చుంటుంది. అతను దాటుకొని వెళ్ళిపోయాకే ఆమె వెళ్తుంది. కింది స్థాయి మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి అయ్యుండొచ్చు. ఈమెను ఇక్కడి వాళ్ళు ఎలా చూస్తున్నారో తెలియడం లేదు. కొందరు ఆడవాళ్లు మరొకరిని తక్కువ చేయటం ద్వారా తాము గొప్పవారమని చూపించుకుంటూ ఉంటారు. అలాంటి అవకాశాల్ని వాళ్ళెప్పుడూ వదులుకోరు. ఆమె వేసుకున్న పూసల దండ, కవరింగ్ పోగులు, పాత చీర ఇప్పటికీ వీళ్ల కబుర్లో చోటు చేసుకుని ఉంటాయి. ఆ విషయాన్ని ఆమెకు నేరుగా చెప్పకుండా ఈమెయిల్లోనే చెప్పాలనుకున్నాడు. అయితే అతను 5వ తారీఖున ఆఫీస్కు రాలేదు. చెన్నైలో ఒక మీటింగ్ ముగించుకొని బయటికి రాగానే ఆ రోజు ఏదో తారీఖు అని గుర్తొచ్చింది. స్టోర్లో ఉండుంటే ఆమె కొత్త బట్టలు వేసుకుని వచ్చిందో లేదో చూసుండేవాడినని అనుకున్నాడు. ఇదెంత పిచ్చి ఆలోచనో అనిపించి తనలో తానే నవ్వుకున్నాడు. అతని జీవితంలో ఇప్పుడు వరకు తన స్వభావానికి నప్పని, తన తర్కానికి లోబడిన పిచ్చితనం ఏదైనా ఉందంటే అది ఇదేనేమో అనుకున్నాడు. అతను సినిమాలు చూడడు. ఎలాంటి సినిమా అయినా 10 నిమిషాలకే చిరాకనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ ఒకే పాటని వినేవాళ్ళని అతను కాలేజీ రోజుల్లో ఎందరినో చూశాడు. ఫ్యాషన్ పేరిట పిచ్చి పిచ్చి బట్టలు తెగ కొనేవాళ్లను చూశాడు. అదే రాజకీయాల్ని మళ్ళీ మళ్ళీ చర్చించుకునే వాళ్లను చూశాడు. ఒకే హాస్యానికి ఎన్నిసార్లైనా పగలబడి నవ్వేవాళ్లను చూశాడు. ఇలాంటివన్నీ అతనికి ఫూలిష్గానే అనిపించేవి. నువ్వు మనిషివే కాదురా, ఒక మృగానివి లేదా యంత్రానివి అని స్నేహితులు అతని గురించి ఎప్పుడూ అంటూ ఉండేవారు. యంత్రం అయితే నేను కంప్యూటర్ని, నేనెప్పుడూ పర్ఫెక్ట్గా ఉండటానికి ఇష్టపడుతుంటాను అని అతను వాళ్లకు సమాధానం చెప్పేవాడు. 6వ తారీఖు పొద్దున్నే ఈమెయిల్స్ పని ముగించుకొని బయటికి వచ్చినప్పుడు గాజు గదిలో ఉన్న ఆమెని చూశాడు. అమ్మాయిలందరూ కబుర్లు చెప్పుకుంటూ పనిచేస్తూ ఉండగా ఈమె ముఖంలో మాత్రం రంగులు మారుతూ ఉన్న కంప్యూటర్ స్క్రీన్ వెలుతురు కనబడింది. అది వరకు చూసిన అదే పాత చీరే కట్టుకొని ఉంది. కొన్ని క్షణాలు ఆమెనే చూస్తూ నిల్చొని తన గదికి వెళ్ళిపోయాడు. వచ్చి తన కుర్చీలో కూర్చొనేంత వరకు అతనిలో ఎలాంటి తీవ్రమైన ఆలోచన లేదు. అయితే
పేర్ల జాబితాలో ఆమె పేరు చూసి ఈమెయిల్ చేయడానికి పూనుకొనగా చెప్పలేనంత కోపం వచ్చింది. ముఖ్యంగా ఆమెతో ఆ విషయం గురించి అదే పనిగా చెప్పినా కూడా ఆమె దాన్ని పట్టించుకోకుండా ఉందంటే అది పేదరికమో చేతకానితనమో కాదు, కేవలం నిర్లక్ష్యం. ఆమె చూపించే వినయ విధేయతలు కూడా ఆ నిర్లక్ష్యపు కొనసాగింపే అనిపించింది. వెంటనే మెయిల్ రాశాడు. అతను రాసిన ఆ ఈమెయిల్లో నిష్కర్ష ధ్వనించింది. ఈ ఉద్యోగ వాతావరణానికి సరిపోయే దుస్తులు వేసుకుని రాలేదంటే మీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని రాశాడు. ఈమెయిల్ పంపించాక చేతులు కట్టుకొని స్క్రీన్ కేసి చూస్తూ ఉన్నాడు. కాసేపట్లో ఆమె నుంచి రిప్లై వచ్చింది. క్షమించాలి సార్, నేను మీరన్నట్టే చేస్తాను. క్షమించాలి సార్ అని రాసింది. అందులో ఆమె అపరాధ భావాన్ని అతను గుర్తించాడు. అది వరకు ఉన్న కోపం తగ్గి తన మీద తనకే చిరాకు వేసింది. లేచి బయటికి వెళ్ళి లారీలను ఒకసారి చూసి తన గదికి వచ్చాడు. కంప్యూటర్ స్క్రీన్నే చూస్తూ కూర్చున్నాడు. కాసేపటికి ఆమెను తన గదికి రమ్మని పిలిచాడు. ఆమె లోపల వచ్చేటప్పుడు చేతులు జోడించి కళ్ళల్లో చెమ్మ. లోపలికి రాగానే రేపు కొత్త చీర కొనుక్కుంటాను సార్ అంది. కొత్త చీర గురించి చెప్పడం లేదు. ఈ ఆఫీస్ కంటూ ఒక స్టేటస్ ఉంది. అది మెయింటైన్ చేయాలి అని మాత్రమే చెప్తున్నాను. మా నాన్నతో చెప్పాను సార్, నాన్న వద్దన్నారు. నాన్న ఏం చేస్తారు? ఆమె 2 క్షణాలు మాట్లాడలేదు. అతను మళ్ళీ ఏం చేస్తారు అని అడిగాడు. నాన్న ఇక్కడే దగ్గరలో ఒక కొట్లో పనిచేసేవారు, ఇప్పుడు మానేశారు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? పిన్ని, 3 చెల్లెళ్ళు. జీతం డబ్బులు మీ నాన్న తీసుకుంటారా? అవును. సరే, వచ్చే నెల జీతంలో కొంత డబ్బు ఇక్కడే కట్ చేసుకుంటాం. బట్టలు కొనుక్కో. పే స్లిప్లో డబ్బులు కట్ చేసుకున్న డీటెయిల్స్ ఉంటాయి. అది మీ నాన్నకివ్వు. ఆమె తల ఆడించింది కానీ అతను చెప్పిన విషయం మీద శ్రద్ధ పెట్టలేదనిపించింది. సరే, ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. ఆ తర్వాత ఆమె గురించి ఆలోచించినప్పుడు ఆమె ఏదో ఒక బోన్లో చిక్కుకొని ఉందనిపించింది. మరోవైపు అతని నుండి వస్తున్న ఒత్తిడి ఆమెను మరింత మానసికంగా ఇబ్బంది పెడుతుందేమో అనుకున్నాడు. తను మరీ క్రూరంగా ప్రవర్తించానేమోనని కాసేపు మదనపడ్డాడు. ఆమెకు పంపించిన ఈమెయిల్ తెరిచి మరోసారి చదివాడు. నిజానికి అది కటువుగానే ఉంది. అయితే అతను ఊహించుకున్నంతగా ఆమె ఆ మెయిల్ వల్ల ప్రభావితురాలు కాలేదు. కటువైన మాటలు, చర్యలు అన్నీ ఆమెకు అలవాటైపోయినట్టే తోచింది. ఆమెను గూర్చిన ఆలోచనలో మునిగిపోయి ఉండటం అతనికి సహజంగా అనిపించసాగింది. దాదాపు అన్ని విషయాల్లోనూ ఆమె గూర్చిన ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయి. పాటలో దాగున్న తాళంలా ఏ ఆలోచన ఆగిపోయినా ఆమె తలుపు ముందు ఎగబాకి వచ్చేస్తుంది. కెమికల్స్ పంప్ చేసి బయటకు పంపించే గొట్టంలో లీకేజ్ ఉందని ఫోర్మన్ వచ్చి చెప్పినప్పుడు అతనే స్వయంగా వెళ్ళి చూశాడు. అప్పటికప్పుడు అది సమస్యగా మారకపోయినా మెల్లగా పెద్ద సమస్యగా వచ్చి నెత్తిన పడుతుందని అర్థమైంది. దాన్ని బాగు చేయడానికి ఏర్పాట్లు చేయమని ఇంజనీర్లను రమ్మని ఫోన్లో చెప్పి చేతులు కడుక్కోవడానికి చుట్టూరా చూశాడు. పక్కనే ఉన్న పొడవాటి గదిలో చేతులు కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆడవాళ్లు భోజనం చేస్తూ ఉండడం గమనించాడు. సారీ అన్నాడు. అయితే అక్కడున్న ఆడవాళ్ళు అతని రాకను సంతోషంగానే స్వీకరించారు. ఒక చురుకైన అమ్మాయి భోంచేద్దురు రండి సార్ అంది మెరుస్తున్న కళ్ళతో. మిగిలిన ఆడవాళ్ళ కళ్ళల్లో నవ్వులు కనిపించాయి. నో, యు గో ఆన్ అని చెప్పి వెనక్కి తిరిగినప్పుడు దూరంగా కూర్చున్న ఆమెను చూశాడు. ఆమె ఒక్కతే కూర్చుని తింటుంది. ఒక క్షణం ఆమె ముందున్న చిన్న ప్లాస్టిక్ బాక్స్ని చూడకుండా ఉండలేకపోయాడు. ఒక ఊరగాయ ముక్క, కొంచెం పెరగన్నం, ఇంకేమీ లేవు. ఇలాంటి ఆఫీస్ వాతావరణంలో ఈ రకంగా భోజనం తెచ్చుకోవడం అన్నది ఎలా ఉంటుందా అని ఒక క్షణం ఆలోచించాడు. అందరూ ఆడవాళ్లతో కూర్చొని ఆమె ఆ బాక్స్ ఓపెన్ చేసి తినడం అన్నది అసాధ్యమే. ఒకవేళ ఈరోజు ఏదో ఆలస్యం అయి ఉండొచ్చు, అందుకే అర్జెంటుగా అలా తెచ్చుకుందేమో అనుకున్నాడు. ఈ విషయం గురించి ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నాను అని తనకు తానే ప్రశ్నించుకున్నాడు. అయితే వెంటనే ఈ ఉత్సాహం ఎంతవరకు వెళ్తుందో చూడాలనిపించింది. మరుసటి రోజే ఆ లీకేజ్ గొట్టాన్ని ఇంజనీర్లు విప్పదీస్తున్నప్పుడు దాన్ని చూడటానికి వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ పొడవాటి గదిలోకి దూరాడు. ఆమె ఇప్పుడు కూడా అదే చోట కూర్చొని తింటూ ఉంది. ఈ రోజైనా భోజనం చేద్దురు రండి సార్, చపాతీ, చికెన్ తెచ్చాను అని పిలిచింది ఆ చురుకైన అమ్మాయి మళ్ళీ.
పర్వాలేదు, ఇంకో రోజు తింటాలే అంటూనే దూరంగా కూర్చున్న ఆమె బాక్స్ కేసు చూశాడు. ఆమె తినటం ఆపేసి నిశ్చేష్టురాలిగా కూర్చుని ఉంది. అదే తెల్లటన్నం, ఎర్రగా ఊరగాయ ముక్క. బయటకు వచ్చి ఇంజనీర్లకు ఆజ్ఞలు జారీ చేసి తన గదికి వచ్చాడు. చేతులు కట్టుకొని వాలు కుర్చీలో కూర్చోగానే ఆమె బాక్స్లో ఉన్న తెల్లటి అన్నం గుర్తొచ్చింది. ఆమె ఒంటి మీద తెల్లచారలు గుర్తొచ్చాయి. ఆమె ఒళ్ళు బక్కచిక్కి పాలిపోయి ఉండడానికి కారణం ఇదే. ఇప్పుడు కాదు, ఎన్నో ఏళ్లుగా ఇలాంటి ఆహారమే తింటూ ఉండాలి. జైల్లో ఖైదీలకు కూడా ఇంతకంటే మంచి ఆహారం కనీసం రోజులో ఒక పూటైనా దొరుకుతుంది. అతను ఆమె రూపాన్ని మరోసారి కళ్ళల్లో నిలుపుకొని చూశాడు. తర్వాత అంతే అని చెప్పుకుంటున్నట్లు చేతులు ఊపి ఆ ఆలోచనని విరమించుకున్నాడు. ఆ మరుసటి రోజు భోజనం సమయంలో ఆమె గుర్తొచ్చింది. ఆమె అక్కడ భోంచేస్తూ ఉంటుంది. అదే పెరుగన్నం. ఒక ఊరగాయ బద్ద రుచిగా ఉన్న దేన్నైనా ఆమె తిని ఉంటుందా అనిపించింది అతనికి. అది ఆమె ఇంటిలోని పేదరికం వల్ల ప్రమాదమే కాదు, అందులో ఒక అణచివేత కూడా దాగి ఉంది. చిన్నతనం నుండి అలాంటి అణిచివేతనే అనుభవిస్తూ పెరిగి ఉంటుంది. మళ్ళీ మళ్ళీ అవే ఆలోచనలు సుడులు తిరిగాయి అతనిలో. ఎందుకని ఆమె గురించి ఇంతగా ఆలోచిస్తున్నాను అనుకున్నాడు. ఫోర్మన్ వచ్చి, పని అయిపోయింది సార్ అని అన్నాడు. అప్పుడే అతను తన టేబుల్ మీద భోజనం క్యారేజ్ విప్పి పరిచిపెట్టాడు. అతనికి ప్రతిరోజు పక్కనున్న రత్న కెఫే నుండి ఆ రోజు స్పెషల్ మీల్స్ క్యారేజీలో వస్తుంది. దాదాపుగా ఎప్పుడూ మాంసాహారమే. అతను పరచిన డబ్బాలను తీసి మళ్ళీ యథావిధిగా క్యారేజ్ కట్టేశాడు. సార్, మీరు భోంచేయండి సార్, ఇప్పటికే లేట్ అయింది అని అన్నాడు ఫోర్మన్. పర్వాలేదు, తర్వాత తింటాలే, వాళ్ళక్కడ వెయిట్ చేస్తున్నారు కదా అంటూ ఫోర్మన్ వెంట నడిచాడు. అక్కడ ఇంజనీర్లు పని ముగించుకొని అతని కోసం చూస్తూ ఉన్నారు. అతన్ని చూడగానే తాగుతున్న సిగరెట్లను కింద పడేసి సర్దుకొని నిల్చున్నారు. అతను దగ్గరకు వెళ్ళి, అయిపోయిందా అని అడిగాడు. పక్కాగా ముగిచ్చాం సార్. ఎందువల్ల ఇలా జరిగింది అని అడిగాడు. జాయింట్లలో మురికి పేరుకుంటుంది సార్. కెమికల్స్ మురికి మరింత స్ట్రాంగ్గా ఉంటుంది. పేరుకుంటే మరింతగా తినేస్తుంది. ఇదెన్నాళ్ళు నడుస్తుంది? ప్రస్తుతానికి ఓకే సార్. లోపల మళ్ళీ తినకుండా ఉండాలంటే ఏదైనా కోటింగ్ ఇవ్వాలి. ఈ కెమికల్ స్టీల్ని బాగా తినేస్తుంది సార్. అల్యూమినియం లేదా డ్యూరా అల్యూమినియం అయితే ఏమీ కాదేమో సార్ అన్నాడు ఒక ఇంజనీర్. అల్యూమినియం అలా ఏదైనా పర్వాలేదనుకుంటా సార్ అన్నాడు మరో ఇంజనీర్. సరే చూద్దాం అన్నాడు అతను. అయితే రిజిస్టర్స్ అన్నీ అక్కడికి పంపించేస్తాం సార్. సరే పంపించేయండి అని చెప్పి అతను తిరిగి చూసినప్పుడు పొడవాటి గదిలోకి నడుస్తున్న ఆమె కాళ్ళు తలుపు సందులో నుంచి కనిపించాయి. ఒక్క క్షణం ఆలోచించి మెట్లెక్కి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఆమె మాత్రమే కూర్చుని తింటుంది. అందరూ ఉన్నప్పుడు అక్కడ కూర్చుని తినడానికి తప్పించడానికి ఆలస్యంగా వచ్చిందని అర్థమైంది. అతన్ని చూడగానే బాక్స్కి మూత పెట్టింది. దాని లోపల ఉన్నది అదే పెరుగన్నం, ఊరగాయ ముక్కేనన్నది అతను చూశాడు. ఒంటరిగా ఫోన్ చేస్తున్నావేంటి అని అడిగాడు. లేదు సార్, తటపటాయిస్తూ లేచి నిల్చుంది. పర్వాలేదు, కూర్చోండి అని కృష్ణ అని పిలిచాడు. కృష్ణ దగ్గరకు వచ్చి సార్ అన్నాడు. నా క్యారేజ్ ఇక్కడికి తీసుకురండి అన్నాడు. కలిసే భోంచేద్దాం అన్నాడు ఆమెతో. లేదు సార్ అని ఆమె ఏదో చెప్పబోతుంటే కూర్చోండి అన్నాడు. ఆమె తినకుండా బాక్స్ మీద నుండి చెయ్యి తీయకుండా అలా కూర్చొని ఉంది. ఆమె చేయి వణుకుతోంది. కృష్ణ క్యారేజ్ తెచ్చిపెట్టాడు. వడ్డించండి కృష్ణకు సైగ చేశాడు. కృష్ణ ఒక్కొక్క గిన్నె తీసి టేబుల్ మీద పరిచాడు. షేర్ చేసుకొని తిందాం అన్నాడు అతను. మొట్టమొదటిసారిగా ఆమె కళ్ళల్లో కోపాన్ని చూశాడు. కృష్ణని బయటికి వెళ్ళమని సైగ చేశాడు. తీసుకోండి, నేను మీరు తీసుకుంటాను అన్నాడు. ఆమె ముఖం ఎర్రబడి కోపం స్పష్టంగా కనబడుతోంది. భోంచేయండి అన్నాడు. ఏంటి జాలా అడిగిందామె. అప్పుడు ఆమె ముఖంలో కనిపించిన ఆ కోపాన్ని చూస్తుంటే అతనికి లోపల చాలా సంతోషంగా అనిపించింది. ఒక బొమ్మ ప్రాణం ఉన్న అమ్మాయిగా మారిందనిపించి ఆనందం కలిగింది. అవును, జాలే అన్నాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అనుకున్నాడు. ఆమె మరింత కోపంతో
నాకేం అవసరం లేదు అంది. అవసరమే అని చేతులు టేబుల్ మీద పెట్టి కొంచెం ముందుకు వంగి ఎక్కువ మాట్లాడకుండా తీసుకొని తిను అన్నాడు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. ఆమె నిర్ఘాంతపోయి కళ్ళు పైకెత్తి అతని కేసి చూసింది. తీసుకో కటువుగా పళ్ళు బిగున ఆజ్ఞాపించాడు. ఆమె చేతులు వణుకుతూ ఉన్నాయి. అతని కళ్ళలోకి చూసింది. మెల్లగా నవ్వి సరే అంది. ఈ కథ ఇక్కడితో సమాప్తం. శ్రోతలారా, కథ విన్నారు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నాకేమనిపించిందంటే, ఇంటిలోని పేదరికం వల్ల, అందులో దాగి ఉన్న అణచివేత వల్ల చిన్నతనం నుండి అలా అణచివేతనే అనుభవిస్తూ పెరిగిందామ. తన ఆశలు కోరికలు అన్నీ అణుచుకొని తన జీవితాన్ని సాగిస్తూ ఉంది. అది అర్థం చేసుకునే మనసుంటే ఎంతటి కఠిన వాళ్ళైనా మంచితనాన్ని కనబరచగలరు అని తన బాస్ ద్వారా రుజువైంది. ఇక మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియజేయండి కమెంట్స్ రూపంలో. ధన్యవాదాలు. రేపు మరొక కథతో కలుసుకుందాం.